రాయన్ అండి ధనుష్ మూవీ. యా ఎలా ఉంది అంటే మూవీ అయితే బానే ఉంది. కాకపోతే మనకు వెట్రిమారన్ మూవీస్ ఈ అసురన్ వడ చెన్నై అంత అయితే లేదనమాట. సో బానే ఉంది, బట్ కానీ ఆ లెవెల్లో అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ధనుష్ డైరెక్షన్ చేసినప్పటికీ మనం చూస్తా ఉంటే ఒక వెట్రిమారన్ డైరెక్షన్ లాగా ఉంటుంది. అంటే ఆయన స్టైల్లో కొంచెం డైరెక్ట్ చేశాడనమాట ధనుష్. కానీ వెట్రిమారన్ మూవీస్ లో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఎంగేజింగ్ కంటెంట్ కావచ్చు, స్టోరీ బిల్డింగ్ కావచ్చు, దీంట్లో కొంచెం మిస్ అయిందనే నేను చెప్తా ఉన్నాను. లేదండి, నేనైతే నిజంగానే మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను. ఎందుకంటే ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ పాప అండి మూవీ కూడా బాగానే ఉంటుంది అనమాట. కొంచెం కామెడీ డ్రామా అంతా ఉంటుంది. కానీ ఈ మూవీ ఏంటంటే ధనుష్ డైరెక్షన్ అంటే నేను ఒక వెట్రిమారన్ లెవెల్లో ఉంటుంది అని నేను అనుకున్నాను. బానే ఉంది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదనమాట. నేను ఒక 90 పెట్టుకొని వస్తే 70 వరకు రీచ్ అయింది. నాకు ఒక అబో యావరేజ్ అని నాకు అనిపించింది. ఆ సందీప్ కిషన్ యాక్టింగ్ బాగా చేస్తారు. ఇప్పుడు సందీప్ కిషనే కాదు బ్రో, ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామన్, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలుగా చేసిన అమ్మాయి దుషారా విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ తీసింది సీరియస్లీ. ఆ అమ్మాయి తమిళ అమ్మాయి, ఎవరైతే మనకైనా యాక్టింగ్ బాగా చేస్తే మనం చెప్పాలన్నమాట. సో ముఖ్యంగా నలుగురు వచ్చేసి చాలా బాగా చేస్తారు. యాక్టింగ్ అంతా బాగుంది. బీజిఎం ఏఆర్ రెహమాన్ బీజిఎం మనం చెప్పాల్సిన పనే లేదు. కాకపోతే సాంగ్స్ వినేటప్పుడు ఏఆర్ రెహమాన్ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ కాదు అని నాకు అనిపించింది. బీజిఎం వరకు అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మూవీకి హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు ధనుష్ దగ్గర నుంచి ఒక రైజ్ అప్ వస్తుంది అనమాట. ఆ సీన్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో క్లినిక్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది అమ్మాయి చేస్తుంది అనమాట ధనుష్ వాళ్ళ చెల్లెలు. అది కూడా నేనైతే అట్లాంటి ఫైట్ ఈ మధ్య మూవీ స్క్రీన్ పైన నేను చూడలేదు. ఆ లెవెల్లో ఉంటుంది అనమాట అమ్మాయి చేసే ఫైట్. అలాంటి 3-4 సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ బాగానే ఉన్నాయి. ట్విస్ట్ కూడా అంటే అంతేం లేదు బ్రో, అంత ట్విస్ట్ ఏం లేవు అనమాట. ఇప్పుడు మనకైతే ఈ అసురన్ను, వడ చెన్నై, ఈ పొల్లాదవన్ ఇవన్నీ ఎట్లుంటుంది ఆయన మూవీస్ వచ్చేసి. ధనుష్ డైరెక్షన్ అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. నా ఎక్స్పెక్టేషన్స్ కి ఒక 70% రీచ్ అయింది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ ఓన్లీ. రేటింగ్ నేను వచ్చేసి ఒక 3 ఇస్తాను. ఏం సినిమా రాయన్ సినిమా చూస్తుంటే మాత్రం అసలు మనకి నిజంగా మైండ్ బ్లో అయిపోతుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ చూస్తుంటే కూడా మనకు మళ్ళీ ఒక రజనీకాంత్ సినిమా దళపతిలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. అంటే సినిమాకి స్టోరీకి తగ్గట్టు మెయిన్ పెద్ద పిల్ల అంటే ఏఆర్ రెహమాన్. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా నీకు బోరనల్లి కూడా కొత్తగా పెట్టిండు, చాలా బాగుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంకా ఈ సినిమాలో మన సందీప్ కిషన్ మెయిన్ చెప్పాలంటే సందీప్ కిషన్ కి ముందుగా చాలా బాగా చేసింది యాక్టింగ్. అయిన సందీప్ కిషన్ కూడా సూపర్ చేసింది. ఎందుకంటే అన్నదమ్ములతో సవాల్ లేక సినిమా నడుస్తుంది. కాకపోతే ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. చెప్పాలంటే సినిమా ఇది ఒక కొత్తగా తీసిండు. స్క్రీన్ ప్లే అయింది, డైరెక్షన్ అయింది అంటే మామూలు మాట కాదు. మొత్తం చేయాలన్నా కూడా అసలు గట్స్ ఉండాలి. అంటే అలాంటి అన్ని ఆయన నటించింది అయినాయి కాబట్టి చాలా బాగుంది సినిమా. మెయిన్ చెప్పాలంటే ఎవరైనా ముందుగా హ్యాట్స్ చెప్తున్నా సార్. చాలా రోజులతో మేము ఒక మ్యూజిక్ అనేది చాలా ఇష్టపడ్డాం. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేసింది. అంటే ఇక్కడ హీరోని మెయిన్ చెప్పాలంటే ధనుష్ గారు, సందీప్ కిషన్ మెయిన్ క్యారెక్టర్, తర్వాత వచ్చి విలన్, ముగ్గురు బాగా యాక్టింగ్ చేశారు. మెయిన్ చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ మెయిన్ మ్యూజిక్. దీంతో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. 5కి 3.5 ఇస్తా. సూపర్.